బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. ఓ పరమేశ్వర, జీవులు శరీరమనే ఇంట్లో ఉంటూ ఆ శరీరంలోనూ దానితో ముడిపడి ఉన్న బంధువులతోనూ ఇల్లు మొదలైన వాటితోనూ నేను నాది అనే గట్టి బంధంతో చిక్కుకుపోయి ఉంటాయి. ఇది అంతా మిథ్య అని వారికి తెలియదు. నువ్వు కూడా ఆ శరీరంలోనే ఆత్మ చైతన్యంగా ఉన్నప్పటికీ అలా బంధంలో చిక్కుకుపోయిన వారికి నీ పాదాలు చాలా దూరంగానే ఉన్నాయి. అలా బంధంలో చిక్కుకుపోయే వారికి చిక్కని నీ పాదాలను మేము సేవిస్తూ ఉన్నాం. ఓ పరమేశ్వర, మానవులు ఇంద్రియాల ద్వారా ఈ మిథ్యా ప్రపంచంలో తిరుగుతూ అంతర్ముఖులు కాకుండా బహిర్ముఖులై ఉంటారు. ఆ ఇంద్రియాలు వారి అంతఃకరణాన్ని నీ నుండి దూరంగా లాక్కుపోతాయి. అందువల్ల వారు నీ పాదాలను దర్శించలేకపోతున్నారు. నువ్వు సద్భక్తులతో గానం చేయబడే కీర్తిగలవాడివి. ఓ దేవా, నీ కథలనే అమృతాన్ని తాగటం వల్ల సాధకులలో భక్తి పెరిగి వారి మనసు శుద్ధమవుతుంది. అటువంటి వారికి ఆత్మజ్ఞానం కలుగుతుంది. ఆ ఆత్మజ్ఞానులు అనాయాసంగా వైకుంఠ లోకాన్ని పొందుతారు. అంటే బ్రహ్మానందాన్ని అనుభవిస్తున్న జీవన్ముక్తులవుతారు. అదేవిధంగా జ్ఞానవంతులైన కొందరు యోగం ద్వారా చిత్తవృత్తులను కట్టిపడేసి బలమైన మాయను గెలిచి పూర్ణుడైన నిన్ను పొందుతున్నారు అని చెప్పుకొని వెళుతున్నారు. జ్ఞానవంతులైన కొందరు యోగం ద్వారా చిత్తవృత్తులను కట్టిపడేసి బలమైన మాయను గెలిచి పూర్ణుడవైన నిన్ను పొందుతున్నారు కదా. కానీ ఆ యోగ సాధనలో శ్రమ ఎక్కువగా ఉంది. అందువల్ల నీ సేవ చేసే భక్తులైన జ్ఞానులకే మోక్షం సులభంగా లభిస్తుందని చెప్పవచ్చు. ఓ ఆదిదేవ, నువ్వు లోకాలను సృష్టించాలనే కోరికతో మమ్మల్ని సృష్టించావు. కానీ మేము త్రిగుణాలతో వేరువేరు స్వభావాలు కలవారమై విడిపోయి ఉన్నాం మేము. అందువల్ల నీ విహారానికి యోగ్యమైన బ్రహ్మాండాన్ని నిర్మించి నీకు సమర్పించే సామర్థ్యం కూడా మాకు లేకుండా పోయింది. పుట్టుకలేని ఓ దేవా, మేము తగిన కాలంలో నీకు పూర్ణ భోగాన్ని సమర్పించుకోవాలి. మేము కూడా మా స్థానాల్లో ఉంటూ ఆహారాన్ని భక్షించాలి. అంతేగాక ఈ జీవులు కూడా విఘ్నాలకు సంశయాలకు దూరంగా ఉంటూ నీకు మాకు కూడా భాగాలను అర్పిస్తూ తమ తమ ఆహారాన్ని తినాలి. ఇవి అన్నీ జరిగే ఉపాయాన్ని ఆలోచించు. ఏ వికారాలు లేనివాడివి, పూర్ణుడివి, అందరికీ అంతర్యామివి, సనాతనుడివి, నువ్వే మాకందరికీ అధికారాన్ని. నువ్వే అధికారాన్ని. నీకు పుట్టకలేదు, నీ మాయాశక్తికి కూడా పుట్టకలేదు. నువ్వు ఆ మాయాశక్తి యందు మహత్తత్వం అనే బీజాన్ని ఉంచావు. దాని నుండి మహత్తత్వము మొదలైన మేమందరం జన్మించాం. మేము నీ కోసం ఏమేమి చేయగలమో దయచేసి దాన్ని చెప్పు. నువ్వు మాకు బ్రహ్మాండ రచనకు కావలసిన క్రియాశక్తిని, జ్ఞానశక్తిని అనుగ్రహించు అని ప్రార్థించారు. ఇంతటితో 5వ అధ్యాయం సమాప్తమవుతున్నది. 6వ అధ్యాయం. ఈ 6వ అధ్యాయంలో పరమేశ్వరుడి శక్తి ప్రవేశించటంతో స్థూల భూతాలకు జగత్తును సృష్టి చేయటంతో శక్తి కలగటము, పరమేశ్వరుడికి విరాట్ రూప వర్ణన అనేవి చెప్పబడ్డాయి. ఈ విధంగా మహత్తత్వము మొదలైన శక్తులు ఒకదానితో ఒకటి కలవకపోవటంతో
వాటికి బ్రహ్మాండాన్ని సృష్టి చేసే శక్తి రాలేదు. ఆ స్థితి భగవంతుడు చూశాడు. కాల సంజ్ఞాం తదా దేవీం బిభ్రశక్తిముర్క్రమః త్రయోవింశతి తత్వానాం గణం యుగపదావిశత్. అప్పుడు గొప్ప శక్తి గల ఆ భగవంతుడు కాలమనే పేరుగల దైవీ శక్తిని స్వీకరించి మహత్తత్వము, అహంకారము, 5 సూక్ష్మభూతాలు, 5 స్థూలభూతాలు, 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, మనస్సు అనే 23 తత్వాల సమూహంలోకి ఏకకాలంలో ప్రవేశించాడు. ఆ విధంగా విడిపోయి ఉన్న తత్వ సమూహంలోకి ప్రవేశించి వాటిలో నిద్రిస్తున్న క్రియాశక్తిని మేల్కొల్పాడు. వాటికి పరస్పరం కలయికను ఏర్పాటు చేశాడు. ఆయన ఈ విధంగా జీవుల కర్మను మేల్కొల్పాడు. ఆ కర్మయే జీవులకు ఫలాన్ని ఇస్తుంది. ఆ విధంగా పరమేశ్వరుడు జీవుల కర్మ ఫలాలోన్ముఖమయ్యేటట్లుగా చేశాడు. ఫలోన్ముఖమయ్యేటట్లుగా చేశాడు కర్మలన్నీ కూడా. ఈశ్వరుడి చేత ప్రేరేపింపబడిన ఆ 23 తత్వాల తమ తమ అంశాలతో విరాట్ పురుషుణ్ణి సృష్టించాయి. జగత్తును సృష్టించే ఆ తత్వాలు పరమేశ్వరుడు తమ యందు అంశరూపంగా ప్రవేశించగానే ఒకదానితో ఒకటి కలిసి సంక్షోభాన్ని పొంది చరాచర సృష్టికి ఆశ్రయమైన విరాట్ పురుషుడిని సృష్టించాయి. మహా తేజస్వి అయినటువంటి ఆ విరాట్ పురుషుడు అన్ని శక్తులతోనూ కూడి ఉన్నవాడై 1000 సంవత్సరాలు అండకోశంలో నివసించాడు. పరమేశ్వరుడి మాయాశక్తి, జ్ఞాన క్రియాశక్తి రూపాలలో ప్రకటమైంది. జగత్తును సృష్టించే మహత్తు మొదలైన తత్వాల కార్యరూపుడై విరాట్ పురుషుని యందు, హిరణ్య గర్భుని యందు ఆ జ్ఞాన క్రియాశక్తులు ఉన్నాయి. ఆయన ఆ శక్తుల ద్వారా తనను తాను ఒక రూపంగాను, 3 రూపాలుగాను, 10 రూపాలుగాను విభజించుకున్నాడు. పరమేశ్వరుడి అంశ అయిన ఈ హిరణ్య గర్భుడే మొదటి అవతారం. ఆయనే ప్రాణులందరికీ ఆత్మ. ఆయన యందే ఈ సృష్టి అంతా భావింపబడుతుంది. విరాట్ పురుషుడు ప్రాణులందరిలోనూ ఇంద్రియ రూపంగాను, సూర్యమండలము మొదలైన వాటి యందు దేవతారూపంగాను, పంచభూతాలలో శబ్దము మొదలైన విషయాల రూపంగాను తనను తాను 3 విధాలుగా విభజించుకున్నాడు. For more videos like this, subscribe Big TV channel.